గోట్ లైఫ్ సినిమాను తలపించే ఘటన నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఎదురైంది. ముథోల్ మండల రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి 10 నెలల కింద బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. క్లీనింగ్ అని ఏజెంట్ చెప్పినా అక్కడికి వెళ్లాక ఒంటెల కాపరిగా పనిలో పెట్టారు. ఎడారిలో చిక్కుకున్నానని కాపాడాలంటూ ఏడుస్తూ నాందేవ్ పంపిన వీడియో వైరల్ గా మారింది. యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు. అక్కడే ఉంటే బతకలేనని నాందేవ్ అంటున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాందేవ్ను తిరిగి రప్పించాలని వేడుకుంటున్నారు. నాకు ఏజెంట్ బాగా మోసం చేసిండు సార్. సౌదీ ఏడాదిలో వదిలేసాడు సార్. ఇగో సార్ పని చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయింది సార్. దయచేయండి సార్, నన్ను కాపాడండి సార్. 50-60 డిగ్రీల ఎండ ఉన్నది సార్. మా కపిలు మరి ఘోరంగా చిత్రంగా బాధ పెడుతున్నాడు సార్. 20 రోజులు అయింది సార్. ఈ ఎండకు మొత్తం నీళ్ళు తాగితే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్. నన్ను హాస్పిటల్కి ఉండమంటే నన్ను కొండబోతలేడు సార్, కేర్ చేస్తలేడు సార్. దయచేయండి సార్, మీ దండం పెడతాను సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ కాపాడండి సార్. ప్రభుత్వం నుంచి సార్ దండం పెడతానండి సార్. లేకపోతే సార్ నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను సార్. నన్ను బతకలేను సార్. దయచేయండి సార్, ఎవరైనా కాపాడండి సార్. ఏజెంట్ కినింగ్ అనేది తోలుకుపోయిండు సార్. కినింగ్ లేదు ఏం లేదు, అడవిలో ఉన్నాడు. ఒంటెలు కాయాలి. జ్వరం వస్తుంది, పట్టించుకోవట్లేదు ఏం లేదు అసలు. సార్ నాకు చూపెట్టండి అంటే నేను ఏం చూపెట్టాలని దనక కొడుతున్నారట. మొన్న మా బిడ్డ పెళ్లి చేసినాము, బాకీ ఉన్నదని అటే ఉంటే ఇక ఇట్లా వేస్తున్నారు మాకు. ఎవరైనా కాపాడితే పోకుంటది కదా. అన్నం లేకుండా ఏంటంటే ఎండ నేను వచ్చాను బతుకున్నాను. రోజు ఏడుస్తున్నాడు. మంచిగా మాట్లాడుకొని నేను బతకలేను అంటున్నాడు. టాబ్లెట్ ఇచ్చిన వాళ్ళు లేరు, మేము ఊళ్ళో లేము, అడిలో అని రోజు ఫోన్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆడ అడవిలో ఉన్నట మళ్ళీ ఏం వీలేదు. ఇక్కడ నాకు ఇక్కడ పోదామంటే పోరాకుంటుంది తిన్న పరిస్థితి. ఇటు వెళ్ళాలంటే రాకుంటుంది. ఇట్లా నెత్తి నాకు చంపేస్తారేమో ఇక్కడ అన్న భయం నాకు. రేవంత్ రెడ్డి ఏమన్నా చేసి ఇక్కడ దయచేసి మాకు మనం ఊరికి పంపించండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొంచెం దయచేసి మా అక్కడ ఇట్లా చేసి మా తమ్ముడికి ఇక్కడ పంపించండి.